ప్రజలాడండి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందామండి. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవి, నా నీటి ఊట నీవి. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవి, నా నీటి ఊట నీవి. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా యేసు రాజా 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 రాజా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 1 అధ్యాయం 2 అధ్యాయము 3 అధ్యాయము 3వ వచనం నుంచి చూసుకుందాం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? నీవే యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కేడెముగా ఉంటానని చెప్తున్నాడు దేవుడు. మన తల ఎత్తుకునేవాడిగా చేస్తానంటున్నాడు దేవుడు. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం అండి. స్తోత్రములు ప్రభా, మా తలెత్తువాడివి నీవే, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు నీవే ప్రభా. మా కేడముగా ఉంటానని చెప్తున్న దేవుడు, మాకు నాయన ఆశ్రయముగా ఉంటానని చెప్తున్న దేవుడు. అట్టి కృప మాకు చూస్తున్న బిడ్డలకి అందరికీ కూడా మాకు దయచేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.